138వ మేడే కార్యక్రమాన్ని ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామనర్సరీ విజ్ఞాన కేంద్రంలో విజయవంతంగా జరిగింది. ఏదైతే 8 గంటల పనిదినం కోసం విరోచితంగా పోరాటం చేసి అమరత్వం పొందినారో ఆ కార్మికుల యొక్క లక్ష్యం కోసం, ఆశయం కోసం మరొకసారి వాళ్ళని స్ఫూర్తితోని ఉద్యమం చేస్తామని ఈ కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే కార్మికులు తమ హక్కుల సాధన కోసం 8 గంటల పనిదినం కావాలి, మేము బానిసలం కాదు, యంత్రాలం కాదు, మేము కేవలం కార్మికులం, మా శ్రమ దోపిడీ గురవుతున్నాం, మాకు విశ్రాంతి కావాలని ఆ రోజు చికాగో నగరంలోని అమెరికా దేశం చికాగో నగరంలో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటం నిర్వహించారండి. ఆ పోరాటాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పనివిధానాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నేడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము 44 చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ మళ్ళా బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి చట్టాలని అమలు చేస్తామని నిస్సిగ్గుగా నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 12 గంటలు పని చేయాలి, మీకు 10 మంది ఉంటే సమ్మె చేసే హక్కు లేదు, 10 మంది ఉంటే వేతనాలు పెంచుకునే హక్కు లేదని ఇవాళ కార్మికులు మొత్తం కూడా బానిస విధానానికి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆదాని అంబానీకి అనుకూలంగా, పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వారు చట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా నేడు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితమే నాశనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఐక్యంగా ఉద్యమం చేయాలి. తమ హక్కులను సాధించుకోవడం కోసం భారత కార్మికులు మొత్తం కూడా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన హక్కులను మనం కాపాడగలుగుతాం. హిందూ ఫాసిజం మొత్తం కూడా వ్యతిరేకిపోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓడించవలసిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నదని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా మేము భావిస్తున్నాం. అందుకనే కార్మిక వర్గం ప్రజలకు కూడా మేము పిలిపించేది మన యొక్క హక్కులను ఏదైతే కాలు రాస్తున్నారో, మనల్ని ప్రశ్నించే వాళ్ళని ఎట్లయితే నిర్బంధిస్తున్నారో అలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలి. కార్మికులకు స్వేచ్ఛా జీవితం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కన్నా అవుట్సోర్సింగ్ విధానాన్ని పోయి పర్మనెంట్ కాంట్రాక్టులు తయారు చేయాలి. ఇవాళ మున్సిపాలిటీలు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే వారందరూ కూడా పర్మనెంట్ వర్కర్లు చేసినప్పుడు మాత్రమే ఈ కార్మికులకు జీవితంలో వెలుగులు నిండుతాయి. ఆ వెలుగులు నిండడానికి కోసమే మేడే కార్మికులు అమరత్వం పొందారు. ఆ మేడే అమరవీరుల స్ఫూర్తితో మరొకసారి ఉద్యమం చేయాలని కార్మిక వర్గానికి ఐఎఫ్టీగా పిలుపుకోవడం జరిగింది.